ఏపీ రాజధాని ప్రాంతం అమరావతికి మరో ప్రతిష్టాత్మక విద్యా సంస్థ వస్తోంది. జేవిఆర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్కి సీఎం చంద్రబాబు ఆయనవోలులో భూమి పూజ నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఆయనవోలులో ప్రభుత్వం 50 ఎకరాల భూమిని కేటాయించింది. దేశంలోనే అత్యుత్తమ విద్యా సంస్థల్లో ఒకటిగా పేరొందిన XLRI త్వరలో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. SJ Dean Administration Finance SLRI Jamshedpur, Reverend Father K.S. Kashmir, SJ Project Director SLRI Amaravati, Honorable Minister Mr. Narayana, Honorable ZP Chairperson Johnny Moon, Honorable MLA శ్రీ శ్రావణ్ కుమార్ గారు, కలెక్టర్ కోనా శశిధర్ గారు, కమిషనర్ CRDA శ్రీధర్ గారు, ప్రెసిడెంట్ మండల ప్రజా పరిషత్ పద్మలత గారు, జడ్పీటీసీ నరేంద్రబాబు గారు, ఎంపీటీసీ శ్రీనివాసరావు గారు అండ్ ఫ్రెండ్స్. ఇదొక మంచి రోజు. ఎందుకంటే ఈరోజు ఒక XLRI ఈ పేరునంగానే 60 సంవత్సరాల చరిత్ర మనకు గుర్తొస్తుంది. అలాంటి XLRI చూస్తే మొట్టమొదటిసారిగా సౌత్ ఇండియాలో దక్షిణ భారతదేశంలో మొదటి క్యాంపస్ ఇక్కడ పెట్టారంటే అమరావతి యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత అందరికీ అర్థమవుతుంది. ఇది 3వ ఇన్స్టిట్యూట్, ఒకటి జంషెడ్పూర్లో పెట్టారు, తర్వాత భువనేశ్వర్లో పెట్టారు. అయితే ఆ రెండు కంటే కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూట్గా ఒక ఎకో సిస్టంలో అమరావతి భవిష్యత్తులో నెంబర్ 1గా తయారు కావడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. అలాంటి ఇన్స్టిట్యూట్ ఇక్కడ ఓపెన్ చేయడం, ఫౌండేషన్ వేయడం చాలా సంతోషం. లాంగ్ బ్యాక్ మీరు ఒకసారి చూస్తే వన్ ఆఫ్ ది ఫౌండింగ్ ఫాదర్స్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఆయన ఆ రోజుల్లో చెప్తాడు, an ఇన్వెస్ట్మెంట్ ఇన్ నాలెడ్జ్ పేస్ ఇన్ ది బెస్ట్ ఇంట్రెస్ట్. అంటే దేని మీద పెట్టినా కూడా అంత ఫలితాలు రావు. ఏదైతే నాలెడ్జ్ మీద పెడితే, చదువు మీద పెడితే ఆటోమేటిక్గా ఫలితాలు వస్తాయని చెప్పారు. ఇది యథార్థం. ఈరోజు మనమే విట్నెస్ చేస్తున్నాం. ఎందుకంటే 20 సంవత్సరాల కంటే ముందు నేను ఒక ఆలోచన చేశాను. ఆ రోజు మన వాళ్ళందరూ వ్యవసాయం మీదనే ఆధారపడేవాళ్ళు. చదువు మీద పెద్ద శ్రద్ధ కూడా ఉండేది కాదు, కొద్దిగా ఉండేది. అలాంటి సమయంలో ప్రపంచం ఏ దిశగా ముందుకు పోతుందనుకున్నప్పుడు నాలెడ్జ్ ఎకానమీలో ముందుకు పోతా ఉంది. ఈ నాలెడ్జ్ ఎకానమీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఎక్కువగా ఉంది. దీనికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆ రోజు మనం ప్రారంభించాం. 25 ఇంజనీరింగ్ కాలేజెస్, 250 ఇంజనీరింగ్ కాలేజీలు చేశాం. హైదరాబాద్లో ఒక సిటీ, సైబరాబాద్ సిటీని ఏర్పాటు చేశాం. అక్కడి నుంచి మన వాళ్ళు ప్రపంచం అంతా వెళ్ళి, ఇండియాలో అన్ని ప్రాంతాలకు వెళ్ళి, ఈరోజు ప్రపంచంలో ఎక్కడ చూసినా 4 IT ప్రొఫెషనల్స్ ఉన్నారంటే అందులో ఒకరు ఇండియన్ ఉంటే, ఇండియన్స్లో 4 IT ప్రొఫెషనల్స్లో ఒకరు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారంటే, ఒకరు తెలుగు వాళ్ళు ఉన్నారంటే అది మన యొక్క పటిష్టత, మన యొక్క సమర్థత, మనం చేసిన పని అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు అమరావతి ఒక నాలెడ్జ్ ఎకానమీకి కేంద్రంగా తయారు కావాల్సిన అవసరం ఉంది. అందుకే ఇక్కడ చూస్తే ఏ దేశం కానీ, ఏ రాష్ట్రం కానీ ఒక ఉజ్వల భవిష్యత్తు ఉండాలంటే, సంపద సృష్టించాలంటే, పూర్తిగా పేదరికం పోవాలంటే అక్కడ ఎడ్యుకేషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. రెండోది, అన్ని రంగాలలో సమర్థవంతమైన నాయకత్వానికి మనం ప్రాధాన్యత ఇవ్వగలిగితే ఆటోమేటిక్గా మిగిలినన్ని కూడా మనం ఏర్పాటు చేసుకునే పరిస్థితి వస్తుంది. కొన్ని దేశాలు చాలా పెద్ద ఎత్తున ముందుకు పోయారు. వాళ్ళ పెట్టుబడి అంతా కూడా నాలెడ్జ్కి పెట్టారు. ఈరోజు బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. సింగపూర్ కానీ, దక్షిణ కొరియా కానీ,
ఒకప్పుడు యూరోప్ కానీ ఇప్పుడు చైనా కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇంకొక విషయం కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక ఆలోచన, ఒక అంచనా, ఒక ఊహాశక్తితో మైక్రోసాఫ్ట్ చూస్తే బిల్ గేట్స్ అయితే ప్రపంచంలోనే ధనికుడయ్యే పరిస్థితికి వచ్చారు. ఆ తర్వాత గూగుల్ వచ్చింది, ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఫ్లిప్కార్ట్, అలీబాబా, ఊబర్, ఓలా, ఇవన్నీ ఒక ఆలోచనలే. ఇక్కడ కూడా అవన్నీ ఈరోజు చూస్తే ప్రపంచానికి ఆదర్శంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఇక్కడ ఒక ఆలోచన మీరు చూస్తే అమరావతి రాజధాని. నేను కూడా ఆ రోజు కట్టాలనుకుంటే విజయవాడ పక్కన ఒక 250 ఎకరాలు తీసుకుని ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నారు ఎందుకు ఇంత ల్యాండ్ అని. 500 ఎకరాల్లో కట్టచ్చు, కట్టుంటే కొన్ని బిల్డింగులు వచ్చేటివి. ఇలాంటి XLRI వచ్చేది కాదు, విట్ వచ్చేది కాదు, SRM వచ్చేది కాదు. ఇక్కడ రైతులకు ఇంత భవిష్యత్తు ఉండేది కాదని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆ రోజు ఆలోచనే కాదు, కట్టుబట్టలతో వచ్చాం, అప్పును ఎత్తున పెట్టుకొని వచ్చాం, అధైర్యపడవలసిన అవసరం లేదు. ఈరోజు ఎక్కడ ప్రపంచంలో చూసినా ఒక క్యాపిటల్ ఆ రాష్ట్రానికి ఒక ఆస్తిగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. ఈరోజు హైదరాబాద్ నగరం ఆ రోజు అభివృద్ధి చేస్తే ఈరోజు బంగారు గుడ్డు పెట్టే బాతుగా తయారైంది. అన్ని రాష్ట్రాలకు ఒక్కొక్క క్యాపిటల్ వచ్చి బ్రహ్మాండంగా ముందుకు పోయారు. అందుకే ఆలోచించా. నేను మనస్ఫూర్తిగా రైతులందరినీ అభినందిస్తున్నా. ఈరోజు ఇక్కడ మిమ్మల్ని చూస్తూ ఉంటే ప్రతిరోజు నాకు గుర్తొస్తుంది మీరు చూపించిన చొరవ, మీరు చూపించిన చొరవే కాకుండా త్యాగం నా జీవితంలో. అదే మరి రాష్ట్రంలో ఎప్పుడు రాష్ట్రం కూడా మరిచిపోదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్న అంత త్యాగం చూపించారు. అయితే దానివల్ల రాష్ట్రం బాగుపడింది, మీరు కూడా నష్టపోలేదు. ఆ విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ ఈ నాగరికతతో పాటు అభివృద్ధితో పాటు మీరు కూడా అన్ని విధాల అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు ఈ ప్రాంతం నుంచి ప్రపంచం మొత్తం క్యారియర్ కోసం వెళ్ళారు, వాళ్ళ భవిష్యత్తు కోసం వెళ్ళారు. ఈరోజు మీరు చూస్తే ప్రపంచం మొత్తం తిరిగి ఇక్కడికి వచ్చే పరిస్థితి వస్తుంది, మన దగ్గరకు వచ్చే పరిస్థితి వచ్చింది. అది మీరు చూపించిన చొరవ మీ వల్లనే సాధ్యమైందని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దానికి కారకులైన మిమ్మల్ని చూస్తూ ఉంటే ప్రతి ఒక్క మీటింగ్లో నాకు ఒక తృప్తి, ఒక ఆనందం. ఎందుకే మీరు చూస్తే ఒక దార్శనికత ఉన్న కొద్దిమంది, అందులో జెస్యూట్ ఫాదర్స్ చేత 1949లో ఈ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ అయింది, XLRI స్టార్ట్ అయింది. 60 సంవత్సరాలు. ఈరోజు మీరు చూస్తే దీని యొక్క ప్రత్యేకతను ఒకసారి చూసి మన క్యాంపస్ చూస్తే 235 కోట్లు ఖర్చు పెడతారు, 50 ఎకరాలు భూమి ఇచ్చాం, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎకనమిక్ లెర్నింగ్ సెంటర్ వస్తుంది, విశ్వస్థాయి వరల్డ్ బెస్ట్ లైబ్రరీ వస్తుంది, అత్యుత్తమ IT అండ్ స్పోర్ట్స్ వస్తుంది. అమరావతి క్యాంపస్ కోర్సులు చూస్తే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఒకటి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్, ఇంకొక పక్క జనరల్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఫర్ ఎగ్జిక్యూటివ్స్ పెడుతున్నారు 1 సంవత్సరం, 4-year ఫెలో ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్, FPM, ఇతర పార్ట్ టైం ప్రోగ్రామ్స్ పెడుతున్నారు. మొదటి దశలో అయితే ఫుల్ టైం రెసిడెన్షియల్ ప్రోగ్రామ్స్ పెడుతున్నారు. ఇందులో 1000 మంది ఫుల్ టైం స్టూడెంట్స్, 500 మంది పార్ట్ టైం స్టూడెంట్స్ ఉంటారు. అల్టిమేట్గా 5000 మంది ఈ క్యాంపస్లో నేర్చుకుంటూ ప్రపంచంలోనే అతి ప్రాముఖ్యత పొందిన ఈ ఇన్స్టిట్యూట్లో చదువుకునే అవకాశం వస్తుంది. ఇంకొక పక్కన మీరు చూస్తే ఇంత మునిపే చెప్పారు, అహ్మదాబాద్ ఉంది, అక్కడ IIM ఉంది. వాళ్ళు కానీ దేశంలో 4 అత్యున్నతమైన మేనేజ్మెంట్ కోర్సెస్లో మన XLRI ఒకటి, అందులో కూడా నెంబర్ 1 స్థానంలో ఉంటుంది. ఇక్కడ ఉండే రైతులు కానీ రైతు పిల్లలు కానీ మేనేజ్మెంట్ కోర్సెస్ మీరు తీసుకొని అక్కడి నుంచి మీ భవిష్యత్తు కానీ మీరు చేయగలిగితే వండర్స్ చేసే అవకాశం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఇక్కడ మీరు చూసినప్పుడు ఇది ప్రపంచంలో ఉండే బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నీ వీళ్ళు మనకు పరిచయం చేయబోతున్నారు.
అదే మరిగా అత్యున్నతమైనటువంటి పరిశోధనా సంస్థలతో భాగస్వామ్యం పెట్టుకుంటున్నారు. అదే మరి దీంట్లో కూడా ప్రముఖ పారిశ్రామికవేత్తలు, అకాడమిషియన్స్ కానీ ఇలాంటి వాళ్ళందరూ సభ్యులుగా ఉన్నారు. టెక్ మహీంద్రా ప్రెసిడెంట్ సుబీ బక్షి కానీ, రిలయన్స్ రీటైల్ CEO బికో కురియన్ కానీ వాళ్ళందరూ కూడా XLRI ఎక్స్ స్టూడెంట్స్గానే ఉన్నారు. అంటే ఈరోజు మనకు రాబోయే రోజుల్లో మేనేజ్మెంట్ స్కిల్స్లో వరల్డ్ క్లాస్ లీడర్స్ని తయారు చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇప్పటికే మన దగ్గర విట్ వచ్చింది, SRM వచ్చింది, అమృత్ వచ్చింది, ఈరోజు XLRI వచ్చింది. ఇంకొక పక్కన స్కూల్స్ అయితే పెద్ద ఎత్తున, నేనేవి చిన్న చిన్న స్కూల్స్ పోవడం లేదు, ఓన్లీ బిగ్గెస్ట్ స్కూల్స్ మీరు చూస్తే నేషనల్ లెవెల్లో టాప్ 20 స్కూల్స్ని ఐడెంటిఫై ఆహ్వానిస్తున్నాం. ఈరోజు చూస్తే స్కాటిష్ హై ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి, అదే మరి RY రియాన్ స్కూల్ ఒకటి, అదే మరిగా గ్లెండేల్ అకాడమీ స్కూల్ ఒకటి, చిన్మయ స్కూల్ ఒకటి, DAV స్కూల్ ఒకటి, NSM స్కూలు, పోదార్ స్కూలు, గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ సింగపూర్, కేంద్రీయ విశ్వవిద్యాలయం తుళ్ళూర్, కేంద్రీయ విశ్వవిద్యాలయం ఐనవోలు, ఇలాంటివన్నీ కూడా మీరు చూస్తే లయోలా స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇప్పుడే చెప్పారు, చాలా సంతోషం. ఇంటర్నేషనల్ స్కూల్, వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ఇండియా, రన్ బై XLRI. ఇప్పుడే ఫాదర్ చెప్పాడు, రెవరెండ్ గారు చెప్పారు, తప్పకుండా 8 ఎకరాలు ల్యాండ్ ఇప్పుడే ఇస్తానని వారికి హామీ ఇస్తున్నా. ఇక్కడే చెప్తున్నాను, రేపు ఈ రోజు నుంచే వాళ్ళు పని ప్రారంభించవచ్చు. ఇంకా రేపు కూడా లేదు, ఓన్లీ టుడే ది హ్యావ్ టు స్టార్ట్ ది వర్క్. 0 డేట్ స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే నేను ఏది కూడా ఒకసారి అనుకుంటే పని అయిపోవాలి. రేపే ఫౌండేషన్ వేయాలి, రాబోయే సంవత్సరం మళ్ళీ క్లాసెస్ స్టార్ట్ కావాలి. ఇది అంత స్పీడ్గా పోతే తప్ప అమరావతి అన్ని సిటీస్తో మనం అందుకునే పరిస్థితి ఉండదు. దానికోసం వారికి చెప్పాను. ఇంకొక పక్కన విభజన చట్టంలో మనకు ఒక 10-12 ఇన్స్టిట్యూషన్స్ వస్తున్నాయి. IIT, IIM, NIT, ఐజర్, IITDM, NID, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఇలాంటి 12-11 వస్తున్నాయి. కానీ కేంద్రం ఇంకా చిన్న చూపు చూస్తున్నారు. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ ఇక్కడ మనం పెడితే, యూనివర్సిటీ పెడితే క్యాంపస్లు వచ్చాయి, కోర్సెస్ స్టార్ట్ చేశారు, బ్రహ్మాండంగా ముందుకు పోయారు. వీళ్ళకి మనం ఇచ్చింది ల్యాండ్ మాత్రం ఇచ్చాం. ల్యాండ్ ఇస్తే బ్రహ్మాండంగా పనులు చేశారు. కేంద్రానికైతే 2912 ఎకరాల భూమి ఇచ్చాం ఈ 11 యూనివర్సిటీస్కి. మళ్ళా కాంపౌండ్ వాళ్ళు కూడా మనమే కడతా ఉన్నాం. దానికి కూడా 132 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం. ఇంకా నత్తనడికన నడిచే పరిస్థితి వస్తూ ఉంది. ఏదైనప్పటికి కూడా రాబోయే రోజుల్లో నాకు ఏమాత్రం అనుమానం లేదు, ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్కి నెంబర్ 1గా తయారవుతుంది. నాలెడ్జ్ అంటే దానికి చిరునామాగా మన రాష్ట్రమే ఉంటుంది, దాంట్లో అనుమానం లేదు. ఇది కాకుండా ఇంకొక పక్కన చూస్తే ఉండే అన్నీ కూడా NIRF మనం 4వ స్థానంలో ఉన్నాం. అంటే ఉన్నత విద్యలో ఎవరైతే వస్తున్నారో ఆ నెంబర్ చూసుకుంటే మనం 4వ స్థానంలో ఉన్నాం. ఇంకొక పక్కన మీరు చూస్తే 100 టాప్ యూనివర్సిటీస్ ఉంటే 6 యూనివర్సిటీలు మన దగ్గర ఉన్నాయి. దీన్ని ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీ ర్యాంకింగ్ 22, వెంకటేశ్వర విశ్వవిద్యాలయం 49, కోనేరు లక్ష్మయ్య విశ్వవిద్యాలయం 56, SVMS 62, గీతం 58, శ్రీ సత్సాయి ఇన్స్టిట్యూట్ 92. ఇంకొక పక్కన ఇంజనీరింగ్ కాలేజీలు చూస్తే టాప్ 100లో 5 మన దగ్గర ఉన్నాయి. ఇది KL కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ 49, AU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ 65, SVU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ 71, సాగిర్ రామకృష్ణరాజు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ 85, JNT కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడ 97 ర్యాంకుల్లో ఉన్నాయి. ఇప్పటికే NAC అక్రిడిషన్స్ అన్నీ పూర్తి చేశాం. 232లో 180 పూర్తయినాయి, 78% అయింది. రాబోయే 2-3 సంవత్సరాల్లో 100% NAC అక్రిడిషన్ వస్తుంది. దీనివల్ల ఎప్పటికప్పుడు క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తాం. ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే 16 యూనివర్సిటీలో 10 యూనివర్సిటీలో NAC అక్రిడిషన్ వచ్చింది. మిగిలినట్టు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. 4 యూనివర్సిటీస్ అయితే A+ A గ్రేడ్లు వచ్చాయి.
180 డిగ్రీ కాలేజీలకు అక్రిడేషన్ వచ్చింది. ఇందులో 41 అయితే A+ A గ్రేడ్లో వచ్చే పరిస్థితి వచ్చింది. మన వాళ్ళు ఎంత తెలివైన పిల్లలంటే ఇటీవల కాలంలో స్టాన్ఫోర్డ్ ఫెలోషిప్కి శాంక్షన్ చేశారు. 30 దేశాల్లో 679 మంది మొత్తం అభ్యర్థులను శాంక్షన్ చేశారు. 679లో 30 దేశాల్లో సెలెక్ట్ చేస్తే 258 మంది మన దగ్గర ఉన్నారంటే అది మన దగ్గర శక్తి, మన పిల్లల యొక్క ప్రతిభ, వాళ్ళ యొక్క కష్టం. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. ఇంకొక పక్కన స్టూడెంట్ ఎంప్లాయబిలిటీలో మనమే నెంబర్ 1గా ఉన్నాం. అదే మరి స్కిల్ డెవలప్మెంట్లో మనమే నెంబర్ 1గా ఉన్నాం. ఇంకొక పక్కన ఎక్కువ ఉద్యోగాలు క్రియేట్ చేసిన వాళ్ళలో కూడా మనమే నెంబర్ 1గా ఉన్నాం. అందుకే నేను కూడా ట్రైనింగ్ కోసం బ్రిటిష్ కౌన్సిల్ చేత ఇంగ్లీష్ ట్రైనింగ్ ఇప్పించాం. అదే మరి బెస్ట్ సీమన్ కానీ డజాల్ట్ కానీ ఇలాంటి బెస్ట్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టించాం. ఇవన్నిటి వల్ల కూడా రాబోయే రోజుల్లో ప్రపంచంలో ఉండే స్కిల్స్ కానీ, ప్రపంచంలో ఉండే మేనేజ్మెంట్ స్కిల్స్ కానీ, ప్రపంచంలో ఉండే మేనేజ్మెంట్ స్కిల్స్, ఇంకొక పక్కన ఏదైతే భవిష్యత్తులో ఆంటర్ప్రెన్యూర్స్ కావడానికి ఏవి అవసరమో అవన్నీ కూడా మనం ట్రైన్ చేసే అవకాశం ఉంటుంది. ఇవన్నీ చూసినప్పుడు చాలా సంతోషం. ఇప్పుడే మీరు చూస్తే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, యూనివర్సిటీ ఆఫ్ బర్క్లీ, కర్జన్ యూనివర్సిటీ, ఇలా అదే మాదిరిగా డిజిటల్ నైపుణ్యానికి యునెస్కో విశాఖపట్నంలో 380 కోట్లతో ఖర్చు పెట్టి ఐహబ్ ఏర్పాటు చేయడం. అదే మరి ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున మనం ముందుకు పోయే పరిస్థితి వస్తూ ఉంది. ఒకప్పుడు తక్షశిల, నలంద విశ్వవిద్యాలయాలు అనేటివి. ఒకప్పుడు మన దగ్గర కూడా మీరు చూస్తే నాగార్జున యూనివర్సిటీ పెట్టి ఆ రోజు బుద్ధిజాన్ని ఇక్కడి నుంచి మన గుంటూరు నుంచి విదేశాలకు తీసుకుపోయిన పరిస్థితి. మళ్ళీ నాకు ఏమాత్రం అనుమానం లేదు, అమరావతి భవిష్యత్తులో మనవాళ్ళు చదువుకోవడమే కాదు ప్రపంచానికే లెర్నింగ్కి ఇది ఒక కేంద్రంగా తయారవుతుంది. ప్రపంచంలో ఎవరన్నా చదువుకోవాలంటే ఇండియాలోనే బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడున్నాయంటే నేరుగా అమరావతికి వచ్చే పరిస్థితి వస్తుందని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దీనికి ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి. 20 బెస్ట్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఒక 10 రావాలి, ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ. ఇప్పటికే మీరు చూస్తున్నారు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వచ్చింది. అదే మరి అగ్రికల్చర్ యూనివర్సిటీ వచ్చింది. ఇక్కడ మీరు చూస్తే XLRI వచ్చింది, విట్ వచ్చింది, SRM వచ్చింది, అమృత్ వచ్చింది. అదే మరి కాలేజీలు మీరు చూశారు, స్కూల్స్ అన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చాయి. అవసరమైతే బై ఇన్విటేషన్, అంతేకాదు మనకేం మొహమాటం అవసరం లేదు. అది అధికారులు చెప్పాను, మంచివాడుండి వాళ్ళు రావాలంటే ఇంట్రెస్ట్ లేకపోతే మనమే పోయి కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది మన ఇంట్రెస్ట్. ఇది ఒక రాబోయే రోజుల్లో ఒక 5-10 సంవత్సరాల్లో ఒక నాలెడ్జ్ హబ్కి ఏది కేంద్రం అంటే బ్రహ్మాండమైన ఎకో సిస్టమ్ ఎక్కడుందంటే ఎవరు మాట్లాడినా అమరావతి పేరు చెప్పే పరిస్థితి రావాలి. అది వస్తే ఆటోమేటిక్గా చాలామంది మన దగ్గరికి వస్తారు. ఒకసారి ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత మేనేజ్మెంట్లో కానీ స్కిల్ డెవలప్మెంట్లో కానీ బ్రహ్మాండమైనటువంటి బెస్ట్ ప్రాక్టీస్ అన్ని తీసుకొస్తారు. ఒక ఇండియాలో ఉండే బెస్ట్ ప్రాక్టీసే కాదు, ప్రపంచంలో ఉండే బెస్ట్ ప్రాక్టీస్ అని తీసుకొస్తారు. ఎప్పుడైతే నైపుణ్యాన్ని బెస్ట్ ప్రాక్టీస్ ప్రపంచం మొత్తం తీసుకొస్తే అవన్నీ మనం అమలు చేస్తే మన పిల్లలు కూడా ది బెస్ట్ లీడర్స్గా తయారవుతారు. ఈరోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు అతిపెద్ద కంపెనీలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మైక్రోసాఫ్ట్ ఒకటి, గూగుల్ ఒకటి. మైక్రోసాఫ్ట్ ఎవరైతే CEO ఉన్నాడంటే మన ఇండియన్ నాదేళ్ల సత్య. అదే మరి గూగుల్కి ఎవరు CEO ఉన్నాడంటే అదే మరిగా సుందర్ పిచాయ్. అంటే దీన్ని బట్టి మీకు అర్థం చేసుకోవాల్సింది, మనం కానీ అలాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తే ప్రపంచంలోనే నాలెడ్జ్ ఎకానమీని లీడ్ చేసే శక్తి, సామర్థ్యం మన పిల్లలకు ఉంది. దానికే నేను ప్రయత్నం చేస్తున్నాను. తప్పకుండా ఇవన్నీ సాధ్యం. ఇంకొక పక్క కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నాలెడ్జ్ ఎకానమీతో ముందుకు పోతున్నాం.
ఇంకా నాలెడ్జ్ ఎకానమీలో చాలా విషయాలు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు మనం చూస్తే మైక్రోసాఫ్ట్ అయితే పెద్ద ఎత్తున కొన్ని లక్షల మందిని నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీస్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ట్రైనింగ్ ఇస్తున్నారు. అంటే మనిషి చేసే పని మెషిన్ చేయబోతుంది. అంటే మామూలుగా శారీరకంగా మీరు చేసే పని కష్టమైన పనులన్నీ ఇప్పుడు రోబోస్ వచ్చాయి. ప్రాపర్ ప్రోగ్రామ్ ఇస్తే కష్టమైన పనులన్నీ అవే చేసే పరిస్థితి వస్తూ ఉంది. ఇంకొక పక్కన మీ మెదడు చేసే పని కూడా రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనులయ్యే పరిస్థితి వస్తుంది. ఈరోజు మనం అందరం చూస్తున్నాం. ఎప్పుడో చిన్నప్పుడు జరిగిన సంఘటన మనం గుర్తుపెట్టుకుంటాం. మన మైండ్లో గుర్తుంటుంది. మన మైండ్ ఒక కంప్యూటర్గా పనిచేస్తుంది. అదే మరి అనేక ప్రోగ్రామ్స్ అయినా మీరు ఒక్కసారి ఒక సంఘటన గుర్తు తెచ్చుకోవాలంటే ఒక్క సెకండ్లో గుర్తు తెచ్చుకుంటారు. దానికి కారణం ఏంటంటే ఆ మెమరీ. అలాంటి మెమరీని రీప్లేస్ చేసే విధంగా ఈరోజు కంప్యూటర్స్ వస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తూ ఉంది. ఆర్టిఫిషియల్ మేధోశక్తికి ఏది కృత్రిమ మేధోశక్తికి మన మేధోశక్తి కానీ జోడించగలిగితే, ఈ రెండు కానీ పెట్టగలిగితే రియల్ టైంలో ఏదైనా సాధ్యం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు కేంద్రం మనకు సహకరించలేదు, తెలంగాణ కూడా పూర్తిగా సహకరించలేదు. ఇక్కడ నేను మాట్లాడను కానీ వాళ్ళు కూడా పూర్తిగా మనకు సహకరించలేదు. కానీ ఈరోజు అందరూ కలిసి మన మీద పడిపోతున్నారు. గద్దల మారిగా వచ్చి పడిపోతున్నారు. ఏదో జరిగే అభివృద్ధిని చూసి ఈ అభివృద్ధిని ఆపాలని అసూయతో పడే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ అభివృద్ధి ఆగదు, ఎవ్వరూ ఏమీ చేయలేరు. అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు ఈ ప్రభుత్వం ముందుకు పోతామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఒక శుభ ఆరంభం. ఇది ఒక 1 more మైల్ స్టోన్. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే XLRI ఇక్కడికి రావడం, ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూట్, ఓల్డెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇక్కడికి వచ్చింది. రేపు క్రియేటివ్ కానీ ఇన్నోవేషన్కి కానీ లీడర్షిప్కి కానీ ఇది నాంది పలికే పరిస్థితి వస్తుంది. ఇలాంటివి ఇంకొక 5-6 ఇన్స్టిట్యూట్స్ వస్తే ఏ సిటీలో లేనన్ని లీడింగ్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని, యూనివర్సిటీస్ అన్నీ మన సొంతం అవుతాయి. ఈరోజు ఏ సిటీలో కూడా ఈ 4 కాంబినేషన్లో లేవు. మీరు గుర్తుపెట్టుకోవాలి. బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో విట్ కానీ, SRM కానీ, అమృత్ కానీ, XLRI కానీ, అదే మరిగా ఏదైతే మన దగ్గర ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కానీ, ఇన్ని ఎకో సిస్టమ్ ఉండేటి లేవు. ఇవి కాకుండా మళ్ళీ ఇంత మునిపే కొన్ని ఉన్నాయి. కోనేరు లక్ష్మై ఇవన్నీ ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా మీరు తీసుకుంటే భవిష్యత్తులో ఇంకా మంచి టాప్ 10లో ఏదైనా మిస్ అయితే ప్రత్యేకంగా వాళ్ళని కలుస్తాం, వాళ్ళని కూడా రమ్మంటాం. టాప్ 10లో ఏదైనా స్కూల్స్ మిస్ అయితే వాళ్ళని కూడా రమ్మంటాం, పర్సూ చేస్తాం. ఇవన్నీ కానీ వస్తే దీనికి కావాల్సిన హోటల్స్ వస్తాయి, దీనికి కావాల్సినటువంటి ఇంకా మిగిలిన వస్తువులన్నీ వస్తాయి. ఈరోజు మీరు చూస్తున్న రోడ్స్ అన్నీ ఇప్పుడిప్పుడే స్పీడప్ అయినాయి. 4-5 నెలల్లో వర్షాకాలం కంటే ముందు అనుకున్న పనులన్నీ పూర్తి చేసి దగ్గర 40,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి ఈరోజు మనం ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి శ్రీకారం చుట్టాం, ల్యాండ్ పూలింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి శ్రీకారం చుట్టాం. ఇది కానీ పూర్తయితే అక్కడి నుంచి లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నీ తీసుకొచ్చాం. దేశంలో ఎక్కడా లేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. రోడ్డు వేస్తారు, మళ్ళీ రోడ్డు కొడతారు. ఒక ఆయన వస్తాడు టెలిఫోన్స్ వేయాలంటే మళ్ళీ కొడతాడు. ఇంకొక ఆయన వస్తాడు మరుసలో వచ్చి నేను నీళ్లు తీసుకుపోవాలంటే ఆయన కొడతాడు. ఇంకొక ఆయన వస్తాడు డ్రైనేజ్ లీక్ అయింది కాబట్టి ఆయన కొడతాడు మళ్ళీ. ఈరోజు మన రాజధానిలో కొట్టే పనే లేదు. దేశంలో మొట్టమొదటిసారిగా ప్రతి ఒక్క యూటిలిటీస్ అన్నీ డక్ట్ ద్వారా పోయే ఏకైక రాజధాని, ఏకైక సిటీ ఈ అమరావతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. దీనివల్ల ఇంకెక్కడ కొట్టే పని లేదు. రిపేర్లు ఉంటే పక్కన చేసుకుంటారు తప్ప ఎక్కడా బ్రేక్ చేసే పని లేదు. గ్యాస్ కావచ్చు, కమ్యూనికేషన్కి కావాల్సిన కేబుల్స్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కానీ, ఇంకొక పక్కన ఏదైతే ఫ్లడ్ వాటర్ కానీ, సివరేజ్ వాటర్ కానీ అన్నీ కూడా డక్ట్ ద్వారా తీసుకొస్తున్నాం. దీనివల్ల ఇంకా కూడా నేను ఆలోచించింది మొన్నే మన వాళ్ళు చెప్పాను, అవసరమైతే డిస్ట్రిక్ట్ కూలింగ్ కింద ఇది కొత్తగా మీరు చూస్తే మామూలుగా ఏసీ అంటే ఒకప్పుడు చిన్న ఏసీ స్టాండ్ అలోన్ ఏసీ మిషన్ పెట్టుకునేవాళ్ళం, చిన్న యూనిట్ పెట్టుకునేవాళ్ళం. ఆ తర్వాత సెంట్రల్ ఏసీ వచ్చింది.
ఈరోజు సెంట్రల్ ఏసీనే కాదు, ఒక దిక్కడ ఏసీ అంతా కూడా ఇచ్చేసి అక్కడి నుంచి చిల్డ్ కూల్నెస్ నేరుగా మన ఇంటికి తీసుకొచ్చి వదిలిపెట్టే పరిస్థితి డిస్ట్రిక్ట్ యూనిట్ పెట్టారు. నేను మన వాళ్ళకి చెప్పాను, అవసరమైతే డిస్ట్రిక్ట్ యూనిట్సే కాకుండా ఎక్కువగా పెట్టుకుని మొత్తం అమరావతి సిటీ మొత్తం ఏ ఇంటికి కావాలన్నా ఏసీ కూడా కరెంటు మారిగా గ్యాస్ మారిగా ఏసీ కూడా సరఫరా చేసే పరిస్థితి రావాలని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. అది కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఇవన్నీ వస్తే చాలా కాస్ట్ తగ్గుతుంది, స్కేలింగ్ ఎక్కువ అవుతుంది, కాస్ట్ తగ్గుతుంది. రెండోది సిటీలో ఎక్కువ ప్లాంటేషన్ పెట్టాలి మీరు, ఎందుకంటే ఎంత ప్లాంటేషన్ పెడితే అంత ఎనర్జీ సేవ్ అవుతుంది. మళ్ళీ టెంపరేచర్ తగ్గాలంటే చెట్లు ఎక్కువగా కనపడాలి, ఎక్కడ చూసినా చెట్లు ఉండాలి. దీనికి తోడుగా ఇంకోటి కూడా ఈ ఏరియాలో మొత్తం వెహికల్స్ అన్నీ ఎలక్ట్రికల్ వెహికల్స్ మార్చేస్తాం. వన్స్ ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తే పొల్యూషన్ లేదు. మీరు పీల్చి గాలి, మీరు ఆక్సిజన్ తీసుకుని మళ్ళా కార్బన్ డైఆక్సైడ్ వదిలిపెడతారు. ఆ కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ ఆక్సిజన్ కావాలంటే చెట్లు కావాలి. ఆ రేషియో కానీ మీరు మెయింటైన్ చేస్తే ఆక్సిజన్ ఎక్కువగానే ఇక్కడ ఉంటే మీ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, మీ ఆరోగ్యం బాగుంటుంది. అదే మరి గుంటూరు జిల్లా మొత్తం ప్రకృతి సేద్యానికి వెళ్ళిపోతే పంటలు కూడా ఎరువులు లేకుండా క్రిమిసంహారక మందులు లేకుండా వేయగలిగితే మంచి గాలి, మంచి నీళ్ళు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎందుకంటే కృష్ణా వాటర్ ఏమాత్రం పొల్యూషన్ లేదు, బెస్ట్ వాటర్ ఇవ్వగలుగుతాం. వాటర్ కానీ గాలి కానీ తిండి కానీ క్వాలిటీ తిండి తింటే ఇంకా మీ జీవితం ఆలోచించుకోవాలి. 100 సంవత్సరాలు మినిమం బతుకుతారు. ఇప్పుడే బతుకుతున్నారు, అది 120-130 సంవత్సరాలకు కూడా పోతుంది. అలాంటి అమరావతి అంటే ఏంజిల్స్ క్యాపిటల్, ఇది రాజధాని పేరులో. భవిష్యత్తులో అలాంటి బ్రహ్మాండమైనటువంటి అన్ని వసతులుండే నగరంగా, ఆనంద నగరంగా మన నగరం ఉండాల్సిన అవసరం ఉంది. రైతులు డబ్బులు వచ్చాయి కాబట్టి మీరు కూడా ఎవ్రీడే మీ మైండ్ కూడా కండిషన్ చేసుకుంటూ పిల్లలకు కూడా చెప్తూ ఉండాలి. అట్లా కాకుండా డబ్బులు వచ్చాయని దుర్వినియోగం చేస్తే, లేకుంటే ఏదో ఖర్చు పెట్టేస్తే మళ్ళా మనకు ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఎప్పుడు కూడా సంపద అనేది చాలా సమస్యలు తీసుకొస్తుంది. ఆ సంపద వచ్చినప్పుడే నిబ్బరం కావాలి, దూరదృష్టి కావాలి. శాశ్వతంగా హ్యాపీనెస్ ఉండాలంటే మీరు ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషను ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తే ఇది ప్రపంచానికి ఆదర్శం అవుతుంది. అది తీసుకురావాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ మరొక్కసారి ఐ రియల్లీ అప్రిషియేట్ XLRI మేనేజ్మెంట్. One of the best institute has come here. I really appreciate them, and also they promised me to start an international school immediately. Next meeting we are going to clear that land also. There is no problem at all. From now onwards, I am assuring you, అందరికీ మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మేనేజ్మెంట్ కూడా I am assuring them what are all the support they need from government or CRDA, we are here to extend all the cooperation for you. Whatever I am expecting, this Amaravati XLRI should be top in the country, better than Jamshedpur or Bhubaneswar, but this institute should be the best in all aspects, either management courses or foundation courses, any course for that matter, it should be the best. So I am very happy. మిమ్మల్ని చూస్తే రోజుకి ఇక్కడ జరిగే డెవలప్మెంట్స్ మీరు చూస్తున్నారు. మనం ఏదో ఫౌండేషన్ వేసుకోవడం కాదు, ఇది కూడా ఈ సంవత్సరమే జూన్ నుంచి కోర్సెస్ అన్నీ విజయవాడ లయోలా కాలేజీతో ప్రారంభమవుతాయి. నెక్స్ట్ ఇయర్కి అంతా యు ఆర్ కమింగ్ దిస్ క్యాంపస్. ఎగ్జాక్ట్గా 1 year 6 months ఉంది. 1 year 6 monthsలో ఈ ప్రెమిసెస్ అన్ని బిల్డింగ్స్ అన్నీ పూర్తి చేసి మళ్ళా రెగ్యులర్ కోర్సెస్ ఇక్కడనే ప్రారంభించాల్సిందిగా మళ్ళీ ఒకసారి కోరుతున్నా. అంత టైం కూడా మీకు అవసరం లేదు. ఈరోజు మా బిల్డింగ్స్ అన్ని 8 నెలలు 10 నెలల్లో వచ్చేస్తున్నాయి. మీరు కూడా 8 months రాగలిగితే ఐ విల్ బి వెరీ హ్యాపీ. కాబట్టి జూన్ జూలైలో అక్కడ స్టార్ట్ అయినా అనదర్ 2-3 monthsలో ఇక్కడికి రావాలి. ఎందుకంటే ఆర్కిటెక్ట్స్ కూడా ఎఫెక్టివ్గా ఉన్నారు, కన్స్ట్రక్షన్ కంపెనీస్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. మీరు ఏది కావాలని ఇవ్వడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నాం. తొందరలో ఇవన్నీ పూర్తి చేయాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, నేను ఎక్కడికి పోయినా కూడా ఒకటి ఆలోచిస్తున్నాను, ఫౌండేషన్ వేసిన రోజునే ఇనాగ్రేషన్ ఫిక్స్ చేస్తున్నా. మొన్నే కియా మోటార్స్ అనంతపూర్లో అయితే చాలా స్పష్టంగా చెప్పాను, 1 year టైం ఇచ్చాను. వాళ్ళకు ఒకటే చెప్పాను,
ప్రపంచంలో ఉండే అన్ని సెంటర్ల కంటే స్పీడ్గా ఈ సెంటర్ చేయమన్నాను. ఈ నెల 29వ తారీఖున ఒక వెనుకబండి జిల్లా అనంతపురం జిల్లాలో తయారైన కారు కియా కారు రోడ్డు మీదకి వస్తూ ఉంది. ఇది హర్షించదగ్గ విషయం, గర్వపడవలసిన విషయం. మామూలుగా కొంతమంది ఇయర్స్ టుగెదర్ చేసేవాళ్ళు. ఒకప్పుడు నేను కొన్ని యూనిట్స్ తీసుకొస్తే ప్రోటాన్ కారు కానీ ఇంకా వోక్స్ వ్యాగన్ కారు కానీ ఇలాంటివి తీసుకొస్తే కాంగ్రెస్ హయాం వచ్చి అవన్నీ కూడా డీఫంక్ట్ అయిపోయి వీళ్ళు అవినీతికి పాల్పడి అసలు ఆ యూనిట్సే రాకుండా వేరే రాష్ట్రాలకు పారిపోయే పరిస్థితి వచ్చింది. ఈసారి అటు కాకుండా నేను అనుకున్న తర్వాత పని ప్రారంభిస్తున్నాం, మళ్ళీ ఇనాగరేషన్ కూడా చేస్తున్నాం. దానివల్ల కొంతవరకైనా సరే ఒక స్టెబిలిటీ వచ్చింది, రిజల్ట్స్ వస్తున్నాయని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఇవి లైవ్ అప్డేట్స్ చూస్తూనే